మంగళగిరి దామర్ల నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావనాఋషి దేవస్థానంలో శంకర్ నేత్రాలయ, ఎంఈఎస్యు పుట్టపర్తి మరియు చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కంటిపొర చికిత్సా శిబిరం జూన్ 21న శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ శిబిరం జూన్ 27 వరకు జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఈ ఉచిత కంటిపొర వైద్య శిబిరాన్ని మంగళగిరి వ్యూవర్స్ కాలనీ వాస్తవ్యులు చిల్లపల్లి అమరయ్య జ్ఞాపకార్థం చిల్లపల్లి నాగ తిరుమలరావు మరియు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. కంటి శుక్లం గలవారికి మాత్రమే కంటి శుక్లం ఆపరేషన్ చేస్తారు. కంటి ఆపరేషన్లు జూన్ 26 నుంచి జూన్ 30వ తేదీ వరకు జరుగుతాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శంకర నేత్రాలయ వాహనం మొబైల్ సర్జికల్ యూనిట్లో ప్రభుత్వం అనుమతించిన శంకర నేత్రాలయ కంటి ఆసుపత్రి వారిచే కంటి చికిత్స చేస్తారు. ఉచిత కంటిపొర చికిత్సా శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, జనసేన చేనేత వికాసం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. అలాగే మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు చింతకింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, కోశాధికారి గంజి రవీంద్రనాథ్, ఉపాధ్యక్షుడు గుత్తికొండ ధనుంజయరావు, సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు, శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి గౌరవాధ్యక్షుడు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీ, దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. ఉచిత కంటిపొర చికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్న చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ చిల్లపల్లి నాగ తిరుమలరావును అతిథులు అభినందించారు. ఈరోజు ఉచిత కంటి చికిత్స కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్. అమరయ్య గారి గురించి అందరు చెప్పారు. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఆయన కూడా ప్రతి ఇంటికి తిరిగి డిపాజిట్లు వేస్తూ సేవా కార్యక్రమమే అది కూడా. అలాంటి సహజంగా సామాన్యమైనటువంటి ప్రజల్లో కన్ను ప్రధానమైన అప్పటికి కూడా ఆఖరి వరకు అస్సలు కనపడపోయినంత వరకు నెట్టుకుంటానే వెళ్తూ ఉంటారు. ఎవరైనా ఆపరేషన్ చేయించుకుందామంటే కొంతమందికి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం కుదరక కానీ, షుగర్ ఉండి కానీ, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఏది ఉన్నప్పటికీ కూడా జరిగి ఆఖరికి కనపడనంత వరకు కూడా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. అట్లా కాకుండా ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టినప్పుడు తప్పనిసరిగా పేదవాళ్లే కాదు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ జరిగేటటువంటి నిజంగా ఈ శంకర నేత్రాలయం వాళ్ళు వీళ్ళు అమెరికాలో ప్రధానంగా చికిత్స చేస్తూ ఉంటారు. అట్లనే మనకి తిరుపతిలో కూడా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తూ ఉంటారు. ఇవాళ నిజంగా ఈ నాగ తిరుమలరావు గారు అమెరికాలో $12,000 డబ్బు కట్టి ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి మందులు, తర్వాత దాదాపు 27 మంది డాక్టర్లు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ అందరినీ తీసుకొచ్చి మనకిక్కడ పేదవాళ్ళకి కాదు అందరికీ కూడా వైద్యం చేయించాలనే ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. అందరూ కూడా ఉపయోగపెట్టుకోవాలి. మీరే కాదు, అవకాశం ఉన్నంత వరకు దాదాపు వారం 10 రోజులు ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. కీర్తిశేషులు శ్రీ చిల్లపల్లి అమరయ్య గారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుమారులు చిల్లపల్లి నాగ తిరుమలరావు గారు ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ శంకర్ నేత్రాలయ ఎంఈఎస్యు పుట్టపర్తి వారిచే గతంలో ఎన్నడూ
అంటే జనరల్గా చాలామంది సేవా సంస్థలు చేస్తారు, కానీ సొంతంగా తన ఖర్చులతో వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఈ రోజున దాదాపు 5 నుంచి వారం రోజుల పాటు మన మంగళగిరిలో ఇక్కడ చేయడం ఈ ట్రస్ట్ ద్వారా. ఎందుకంటే ఇది 4వ క్యాంపు, దాదాపు 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వారు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డ వారి నాన్నగారి జ్ఞాపకార్థం ఒక ట్రస్ట్ స్థాపించి, నేను మాకు ఎప్పటి నుంచో సుపరిచితులు అమరయ్య గారు మా ఇంటికి అట్లా కూడా వస్తూ ఉండేవారు. నయనం ప్రధానం అని కంటికి ఇక్కడ చాలా వరల్డ్ క్లాస్ ఎండిటీస్ ఉన్నటువంటి శంకర్ నేత్రాలయ వారి ద్వారా ఇక్కడ మనందరికీ ఉచితంగా చేయించడం నిజంగా వారిని ప్రత్యేకంగా మా మెడికల్ డిపార్ట్మెంట్ అయినా కానీ అలాగే పెద్దలు మా అందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఆయన ముందుకు వచ్చిన దానికి ఇక్కడ మన కళ్యాణ మండపం వ్యవస్థాపకులు కూడా సహకరించి దీన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాను. అందరూ కూడా వినియోగించుకొని ఇది మరింత మన చుట్టుపక్కల వాళ్ళకి పేదలు వాళ్ళందరికీ కూడా చెప్పి దీన్ని ఇక్కడికి వచ్చి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కన్న తల్లిదండ్రులని సరిగా చూడకుండా వదిలేసే ఈనాటి సమాజంలో చనిపోయిన తన తండ్రి పేరుత ఒక సేవా ట్రస్టును ఏర్పాటు చేసి సమాజంలో కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకి సేవా దృక్పథంతో గత 3 సంవత్సరాల నుంచి విభిన్న రీతుల్లో సేవ చేస్తున్న గౌరవనీయులు మరి చిన్నవాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మా అందరికీ తెలిసిన వ్యక్తి, మా నాన్నగారు కాలం నుంచి కూడా చాలా అనుబంధం ఉన్న వ్యక్తి అమరయ్య గారు. మరి వాళ్ళ సుపుత్రుడైన చిన్నపల్లి నాగ తిరుమలరావు ఉన్నతమైన చదువులు తప్పి మరి అమెరికాలో ఉన్నతమైన స్థితిలో ఉండి తాను పుట్టిన ఊరికి అక్కడున్న పేద వర్గాలకి తన తండ్రి పేరుతో సేవ చేయడం చాలా చాలా అభినందించదగ్గ విషయం. దీనంతటికీ ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళు గత 3 సేవా కార్యక్రమాలలో లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు నేత్రాలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరం మరి బాబూజీ గారు చెప్పారు. నిజంగానే ఒక మంచి అంటే మన శరీర అవయవాల్లో చాలా ఇంపార్టెంట్ కళ్ళు. మరి అటువంటి ఎక్కువ మంది పేదవాళ్ళకి, అందులో మన మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు కాబట్టి త్వరగా కళ్ళు దెబ్బతినే ఆ పరిశ్రమ ద్వారా వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని నివారించడానికి వాళ్ళకి ఉచిత వైద్యాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగ తిరుమలరావు గారిని వాళ్ళ సేవా దృక్పథాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ అదేవిధంగా పెట్టి అయిందండి. 2022లో స్థాపించిన మొదటి ఈవెంట్ ఉచిత నేత్ర వైద్యశాల చేశాము. ఆ రోజు ఒకరోజు ఈవెంట్ చేశాము. ఆ స్పందన చూసి మైండ్ బ్లోయింగ్. అంటే చాలామంది వచ్చారు, ఫ్రీగా ఆపరేషన్ చేశారు. అప్పుడు ఉయ్యూరు సో ఒకరోజు దానికి అంత ఇంపాక్ట్ ఉంటే 10 days చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో శంకర్ నేత్రాలయ USA ప్లస్ శంకర్ నేత్రాలయ చెన్నై వాళ్ళతో పేరుపై ఈ ఈవెంట్ చేస్తున్నామండి. సో ఇదేంటంటే 10 days ఈవెంట్. 5 days చెకప్ చేస్తారు, 5 days ఆపరేషన్స్ చేస్తారు. ఆపరేషన్స్ ఇక్కడే చేస్తారండి. సో వీ హ్యావ్ బస్సెస్ ఉన్నాయి. బయట చూస్తే శంకర్ నేత్రాలయ వాళ్ళ బస్సెస్ ఉన్నాయి. ఆ బస్సెస్ అనేవి సర్జికల్ యూనిట్ వెహికల్స్ అవి. సో లైవ్లో ఆపరేషన్స్ చేస్తారు. సో ఎవరికైతే ఆపరేషన్స్ రిఫర్ చేస్తారో వాళ్ళకి ఇక్కడే ఆపరేషన్స్ చేస్తారు. సో కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ ఇక్కడ లేని వాళ్ళకి చెన్నై రిఫర్ చేస్తారు. సో చెన్నైలో ఆపరేషన్ ఖర్చు, హాస్పిటల్, ఫుడ్ మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారండి. ఇట్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. ఓన్లీ ఛార్జెస్ పెట్టుకొని చెన్నై అక్కడ ఛార్జెస్ ప్లస్ మొత్తం అంతా విల్ బి టేకింగ్ కేర్ బై శంకర్ నేత్రాలయ అండ్ చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్. సో ఇదండి ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు.